కండరాల క్షీణత వ్యాధిగ్రస్తులకు హైదరాబాద్లోని సైదాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో షేర్ ద విజన్ సేవా సంస్థ 200 మంది బాధితులకు 8 లక్షల విలువైన నిత్యావసర సరుకులు పంపిణీ చేసింది. సొంతంగా కదల్లేని మెదల్లేని దయనీయ స్థితిలో ఉన్న కండరాల క్షీణత వ్యాధిగ్రస్తులకు ఆ సేవా సంస్థ అధ్యక్షుడు నారాయణరావు, కోశాధికారి పాల్ సద్గుణరావు చేతుల మీదుగా బియ్యం, నిత్యావసర వస్తువులు, దుస్తులు, దుప్పట్లు పంపిణీ చేసి మానవత్వం చాటుకున్నారు. హైదరాబాద్ నగరం నలుమూల నుంచి వచ్చిన 200 మంది బాధితులకు, వారి సహాయకులకు భోజనం సమకూర్చారు. ఈ సందర్భంగా సేవా సంస్థ అధ్యక్షుడు నారాయణరావు మాట్లాడుతూ మానవత్వం స్పందించే మనసున్న తన మిత్ర బృందంతో కలిసి షేర్ ద విజన్ సంస్థను ఖమ్మంలో ప్రారంభించి కొన్నేళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అనాథ విద్యార్థులు చదువు కొనసాగించేందుకు వృద్ధాశ్రమాలకు, మానసిక దివ్యాంగులకు, నిరాశ్రయులైన నిరుపేదలకు జీవనానికి అవసరమైన నిత్యావసర సరుకులను, దుప్పట్లను, వస్త్రాలను పంపిణీ చేస్తున్నామని వివరించారు. జన్యు సంబంధమైన సమస్యతో కండరాల క్షీణత వ్యాధికి గురైన వారు ఒకరి సహకారం లేనిదే కాలు సైతం కదిలించలేని, సొంతంగా చేత్తో ఆహారం తినలేని దయనీయమైన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో షేర్ ద విజన్ సంస్థ కోశాధికారి పాల్ సద్గుణరావు, ఐఎస్ సదన్ పోలీస్ ఎస్ఐ పృథ్వీరాజ్, యాకత్పుర ప్రాంత భాజపా నాయకుడు వీరేందర్ యాదవ్, కండరాల క్షీణత బాధితుల సంఘం నాయకులు పాల్గొన్నారు. పిల్లలందరికీ భోజనం అయిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉండండి, మీ దగ్గరికే వస్తాయి సరుకులు. వేరే వాళ్ళు పక్కలకి ఇవ్వండి. ప్రత్యేక సదుపాయాలు సాధిద్దాం. సార్ ఒక ఫోటో ఇక్కడ చూడండి అందరూ. ఫోటో సార్ ఇక్కడ చూడండి. కండరాల క్షీణతతో బాధపడుతున్న ఒక 200 కుటుంబాలకు మేము సహాయం చేయడం జరిగింది. వారు ఏంటంటే వారి పనులు వారు చేసుకోలేరు. చూశారు, వీల్ చైర్లో ఉన్నారు. వారు ఏదైనా పని చేసుకోవాలంటే వారికి ఇంకొకరు సహాయం కావాలి. సో వారి కుటుంబ సభ్యులు కూడా సపోర్ట్ చేయాలి. సో వాళ్ళందరికీ ఆ కుటుంబ సభ్యులు మొత్తానికి 20 రోజులు సరిపోయిన రైస్ బ్యాగు, గ్లాసరీస్ వారికి మేము సహాయం చేయడం జరిగింది. సో భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తాం.